ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 94వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నా కాలు జారినని నేను అనుకున్నగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. మన యొక్క సమస్యల్లో, మన కష్టాల్లో దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. ఈ లోకంలో సమస్యలను జయించే శక్తి మనకు లేదు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే సమస్యలను జయించగలం. కాలు జారిన పరిస్థితుల్లో, కాలు జారి సమస్యల్లోకి వెళ్ళినప్పుడు ఆ సమస్యల నుంచి విడుదల కలుగు చేసే శక్తి దేవునికి ఉంది. ఆయన కృప అటువంటి పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తుంది. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని బాధ పెట్టవచ్చు, కానీ ఆ జారిపోతున్న సమయంలో మన చెయ్యి పట్టుకుని మనల్ని విడిపించే దేవుడు ఆయన. కనుక ఈ సమయంలో దేవుని వైపు చూస్తూ దేవుడు కలుగు చేసే ఆ కృపను పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా కాలు జారినని మేము అనుకునగా నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది కనుక దేవా, ఎటువంటి పరిస్థితులైనా మాకు తోడుగా ఉండే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడి కృపగల నామకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకలకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.